హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కుక్ అండ్ క్లిక్స్ బై అపర్ణ. ఎలా ఉన్నారు అందరూ? ఫైన్ కదా? సో మ్యాగీ రెసిపీ అయితే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను చూడండి. సడన్గా కాల్ చేసి బయటికి వెళ్దాం రెడీ అవ్వండి అన్నారు. సో అది అన్ప్లాన్డ్ అనమాట. ఇక్కడ మనం మ్యాగీ విషయానికి వస్తే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. సో ముందుగా మనం ఒక ప్యాన్లో కొన్ని వాటర్ వేసుకొని బాయిల్ అయ్యాక ఆయిల్, సాల్ట్ వేసుకొని మ్యాగీని ఒక 70% కుక్, దాంట్లో కొన్ని కూల్ వాటర్ యాడ్ చేసి మ్యాగీ మసాలాని యాడ్ చేస్తాం. కూల్ వాటర్ ఎందుకు వేస్తామంటే ఆ మ్యాగీ వేడి అనేది తగ్గితే అది మెత్తగా అవ్వడం అనేది జరగదు అనమాట. సో అది వాటర్ వేసాక మ్యాగీ మసాలా యాడ్ చేసుకొని పక్కన పెట్టుతాం. ఇప్పుడు మనం ఒక బాండీలో ఆయిల్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఉప్పు, కారం, పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేద్దాం. సో మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్, క్యాబేజ్ అలాంటివి. సో మా వాళ్ళు తినరు కాబట్టి నేను యాడ్ చేయలేదు. అండ్ నేను ఎలాంటి సాసెస్ కూడా నేను యాడ్ చేయను, ఎందుకంటే నాకు నచ్చదు. సో నెక్స్ట్ మనం అవి కొంచెం కుక్ అయ్యాక ఎగ్స్ అనేటివి వేసేద్దాం. ఇవే మనకి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ మ్యాగీకి. ఒకసారి మీరు ఫుల్ వీడియో చెక్ చేసి ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. ఏంటి స్పోక్తో మిక్స్ చేస్తుంది అనుకుంటున్నారా? సో స్పోక్తో ఎందుకు మిక్స్ చేస్తున్నా అంటే మనకి మ్యాగీ ఎక్కడ అనేది బ్రేక్ అవ్వదు. సో మ్యాగీ వేసాక కూడా మనం 2 స్పోక్స్తో దాన్ని మిక్స్ చేయండి, చాలా బాగుంటుంది. అవి ఎక్కడ కూడా కట్ అవ్వవు. ఎగ్స్ని మంచిగా ఈవెన్గా కుక్ చేసుకున్నాక మనం ముందుగా కుక్ చేసి మసాలా యాడ్ చేసిన మ్యాగీని ఇందులో 2 స్పూన్స్ హెల్ప్తో అందులో వేసేద్దాము. సో మంచిగా ఫ్రై అయ్యాక ఒక 2 or 3 seconds అలానే పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అవును, మీరు ఎక్కడి నుంచి వీడియోస్ చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ గణేష్ కంపల్సరిగా ఒక ఆటో తీసుకొని మాకు దగ్గరలో ఉన్న ప్రతి వినాయకుడి దగ్గరికి, మీన్స్ వినాయకుడిని బయట నుంచి చూసేది. సో ఎందుకంటే మాకైతే బయట ఫ్రెండ్స్ ఎవరు లేరు, మోస్ట్లీ అమ్మ, అక్క ఇద్దరు మాత్రమే నా ఫ్రెండ్స్ ఉండే. చైల్డ్హుడ్ మెమోరీస్ చాలా బాగుంటాయి కదా, ఎవరికైనా అంతేనేమో. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ లాగా పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత అనేది అందరి లైఫ్ వేరే వేరే ఉంటుంది. పెళ్ళాక కూడా ఒక 1-2 times వెళ్ళాము, కానీ ఇక తర్వాత వెళ్ళలేదు ఎప్పుడూను. నిన్న ఏమైందంటే డిన్నర్కి వెళ్ళి వస్తుంటే అక్కడ ఆన్ ద వేలో వినాయకుళ్ళని చూస్తే నాకు సడన్గా అది గుర్తుకొచ్చింది. సో మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను. సో అంత సడన్గా కాల్ చేసి బయటికి వెళ్దాం రెడీ అవ్వండి అనేసరికి ఏంటో అనేసి అనుకున్నాం. కానీ బయటికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే డిన్నర్ కోసం అక్క వాళ్ళు అండ్ మేము బయటికి వెళ్తున్నామని. సో ఫాస్ట్గా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ కోసమని కొంచెం సేమియా ఉప్మా చేశాను మా పాపకి. అది తినేశారు. అవన్నీ క్లీన్ చేసుకొని వాషింగ్ మిషన్ ఆన్ చేసుకొని ఫాస్ట్గా బయటికి వెళ్ళామన్నమాట. సో ఆన్ ద వేలో మాకు మా చర్చ్ ఉంటుంది, ఇంకా అది కన్స్ట్రక్షన్ అవుతుంది, మీకు అక్కడ వీడియోలో వస్తుంది చూడండి. నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ వస్తుంటే ఇక్కడ కొన్ని గణేష్లను నిమజ్జనం కోసం తీసుకెళ్తున్నారు అన్నమాట. సో ఇక్కడ మనకి చూపిస్తున్నారు వాళ్ళు, మనం ప్లాట్ఫామ్ 65కి వెళ్తున్నాము డిన్నర్ కోసం అని. సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి పిల్లలు అక్కడ బాగా ఆడుకున్నారు, ఎంజాయ్ చేశారు. నిద్ర వచ్చి చిన్న పాప కొంచెం ఏడ్చింది. సో ఇక్కడ మేము ఆర్డర్ ఏం చేసామంటే బటర్ నాన్స్, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ. నాకెందుకో మటన్ బిర్యానీ తినాలనిపించలేదు, సో నేను చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను. సాఫ్ట్ డ్రింక్స్ అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఏం లేవన్నారు. సో ఓన్లీ థమ్స్అప్తో ఎండ్ చేసాము. మనం ఆర్డర్ చేసింది రావడానికి 10 to 15 minutes టైం పట్టింది. సో పక్కన పిల్లలతో మా పిల్లలు కాసేపు ఆడుకున్నారు.
చిన్నపిల్లలు కాబట్టి. సో అక్కడ అంబియన్స్ కానీ అండ్ రిసీవింగ్ కూడా అంత బాగుంది. క్లోజింగ్ టైం అవ్వడం వలన ఒక 4-5 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మీ లైఫ్లో కూడా ఇలాంటి మెమొరీస్, చైల్డ్హుడ్ మీలో మీరు చేసిన పనులు ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా పెడతాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకి సజెస్ట్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసుండేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని స్టే ట్యూన్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి. చూడండి మా పిల్లలు ఎంత బాగా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారో. మరీ మసాలా అయితే ఏమి ఎక్కువ లేదు అండ్ తక్కువ కూడా లేదు, మీడియం ఉంది. సో పిల్లలకి వచ్చేసి బిర్యానీలో వచ్చే వైట్ రైస్తో పెట్టాము అండ్ దాంతో కొంచెం రైతా వేసి పెట్టాము. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్లో నాకు చెప్పండి అండ్ వీడియోస్ కోసం కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను, చూడండి. బాయ్.